వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హీరోగా సుజిత్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. అంతకంటే ముందుగానే యుఎస్ ప్రీమియర్ రివ్యూ వచ్చేసింది. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీ తోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ ఇచ్చేశారని చెప్పవచ్చు. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 54 minutes గా ఉంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ, స్పాయిలర్స్ లేకుండా చెప్తా. మన హీరో అయిన పవన్ కళ్యాణ్ గారి పేరు ఓజాస్ గంభీరా. ఆయన ఒక గ్యాంగ్స్టర్ అన్నట్టు. చాలా సంవత్సరాల నుంచి ముంబైలో తన హావాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళి ఎవరికి కనిపించకుండా ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఓమీ అలియాస్ ఇమ్రాన్ హజ్మీ గారు ఒక రౌడీ అన్నట్టు. ముంబైలో ఉన్న చాలా మందిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల, అయితే అతని వల్ల సఫర్ అయిన చాలా మంది ఓజాస్ గంభీరాను మళ్ళీ ముంబైకి రమ్మని పిలవడంతో ఆయన ముంబైకి వచ్చి ఓమీని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ అన్నట్టు. ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు సినిమాలో ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త పవర్ని ఈ మూవీలో మనం చూడవచ్చు. తన స్టామినా ఏంటో ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్తో చాలా మెప్పించాడని కూడా చెప్పవచ్చు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారని కూడా చెప్పవచ్చు. సుజిత్ గారు ఇప్పటి వరకు ఏ దర్శకుడికి లేనటువంటి స్టైలిష్ లుక్లో పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. ఇక ఈ మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఈ మూవీలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ పూర్తి స్థాయిలో పనిచేసింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి సీన్ని ఎప్పుడు చూడలేదు మనం. ఈ మూవీకి ముఖ్యంగా మెయిన్ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తమన్ గారు అదరగొట్టారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన నటన కనబరిచారు. ఒక గ్యాంగ్స్టర్ ఏ రేంజ్లో ఉంటాడో ఆ కటౌట్తో పవన్ కళ్యాణ్ గారు నటించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఓమీ క్యారెక్టర్లో ఇమ్రాన్ గారి నటన మాత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఢీకొట్టే కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్ అయిన ప్రియాంక మోహన్ గారు కూడా తన పాత్ర పరిధి మేర ఓకే అని చెప్పవచ్చు. ప్రకాష్ రాజ్ గారు కూడా తన నటనలో వేరియేషన్స్ చూపించారు. ఇక శ్రేయా రెడ్డి గారు కూడా తన పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, తమన్ గారి మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీజిఎం విషయంలో చాలా వరకు తమన్ గారు కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి సీన్ హైలైట్ అవ్వడానికి ఆయన బీజిఎం చాలా వరకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ తోటి మంచి కంబ్యాక్ అనేది ఇచ్చేశారు. పవర్ స్టార్ గారి నుంచి ఎలాంటి మూవీ రావాలనుకుంటున్నామో అలాంటి మూవీ వచ్చేసింది. మంచి సాలిడ్ కంబ్యాక్ అనేది పవర్ స్టార్ గారికి పడింది.